అంటే ఎవరి అదృష్టం ఎవరు చెబుతారండి? మనకెంత బాధ కలిగినా మనం చనిపోవడమే తప్పు. అందులో ఏమీ రెండో మాట లేదు. ఇంకా హిందూ ధర్మం ఎప్పుడూ ఆత్మహత్యను అంగీకరించదు. అది చాలా తప్పు. ఎప్పుడు ఎందుకంటే ఆత్మహత్య చేసుకున్నా అప్పటికి మిగిలిపోయిన పాపపుణ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అనుభవించడానికి మళ్ళీ పుట్టవలసిందే. పైగా మళ్ళీ పుట్టాలి అంటే మనం ఎవరి కడుపున పుట్టాలో వారు పుట్టాలగా, వారికి పెళ్ళవ్వాలగా, వారు గర్భం ధరించాక కదా మనం అందులో ప్రవేశించేది. లేకపోతే ఇంతవరకు ఏం చేయాలి? దెయ్యాలై తిరుగుతారండి అనుమానం ఎలా. ఇలా ఎన్నేళ్ళు బతకాలి? వీరు ఎవరి కడుపున పుట్టాలో, ఒకవేళ ఒక కుక్కగా పుట్టాలంటే తల్లి కుక్క పుట్టే వరకు ఇంతే. మనిషిగా పుట్టాలంటే తండ్రో తల్లో పుట్టే వరకు ఇంతే. అంత కర్మ తెచ్చుకోవాలా? ఆ పడే కష్టాలు ఏదో ఈ జన్మలో పడితే సరిపోయేదానికి. ఇప్పుడు మీరు అనూరుడు అదృష్టం చూడండి. నిజమే, తల్లి అన్యాయం చేసింది, కానీ అతనికి సూర్యుడు అవకాశం ఇచ్చాడు. సూర్యునికి రథసారథిగా అవకాశం ఇచ్చాడు.